డెంటల్ కేర్ లాగా ఏమైనా అవాయిడ్ చేయాల్సి వస్తుందా అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అప్పుడు అనేది డౌట్స్ ఉంటాయి. దాని గురించి కనుక్కుందాం. లైక్ ఏ రకమైన డెంటల్ ప్రొసీజర్స్ కి వెళ్తున్నాము ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అనేది ఫస్ట్ చూసుకుంటాం. కాస్మెటిక్ టైప్ ఆఫ్ డెంటల్ ప్రొసీజర్స్ అనేటివి యూజువల్ గా అవాయిడ్ చేయమంటాం. మిగతా ఏదైనా ఇష్యూస్ లైక్ పెయిన్, సివియర్ పెయిన్, దానికి టూత్ యాబ్సెస్, వీటి వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ ఆర్ సివియర్ పెయిన్ విత్ ఫీవర్ ఉన్నప్పుడు అవి ఎంబటే మనము ట్రీట్మెంట్ తీసుకోమనేసి చెప్తాం. దాన్ని అవాయిడ్ చేయని అవసరం లేదు. లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది టీత్ కూడా అవసరం అయితే కూడా చేసుకోమని చెప్తాం అనమాట. ఎందుకంటే ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ సైకిల్లో కూడా సక్సెస్ రేట్ ని చాలా వరకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. బాడీలో ఫీవర్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆర్ పెయిన్ ఉన్నట్లయితే ఆ టాక్సిన్స్ వల్ల మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా హ్యాంపర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ట్రీట్మెంట్స్ ఏ రకంగా కూడా డిలీట్ చేయకుండా తీసుకోమనేసి అడ్వైస్ చేస్తాం. అండ్ బిఫోర్ మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డెంటిస్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఇద్దరికి కూడా చెప్పాలి ఎలాంటి ట్రీట్మెంట్ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్తున్నాం అనేసి. ఎందుకంటే కొన్ని రకమైన మెడికేషన్స్, అనల్జెసిక్స్, అనెస్థీషియా అండ్ యాంటీబయాటిక్స్ కొన్ని ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకుండా ఉండాలి. అవి అవాయిడ్ చేసి మిగతావి సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏ రకంగా ట్రీట్మెంట్ అయినా కూడా మనం కన్సల్ట్ అయ్యేసి చెప్పడం బెటర్ గా ఆప్షన్ ఇస్తాం అన్నమాట.